ఆర్మూర్ మండలం ఆర్మూర్లో ఈరోజు ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్లో వెళ్లకూడదని, సిగ్నల్స్ వద్ద సిగ్నల్ జంప్ చేయకూడదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, వాటి వల్ల జరిగే ప్రమాదాలపై వాహనదారులకు వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పోలీసు వారు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవన్నీ మనకు ఏమి కాన్షియస్ ఉండదు, చూసుకుండదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా చూసుకొని మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించాలి. అంటే సిగ్నల్ వద్ద తాగాల, హెల్మెట్ వేసుకోవాలా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, అలా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, ఆటోలో అయితే ఓవర్లోడ్ చేయొద్దు, ఎక్స్ట్రా ప్యాసింజర్ ఎక్కించుకోవద్దు. మొత్తం ఓవరాల్గా ఏంది ట్రాఫిక్ రూల్స్ మీరు పాటించండి. మీ ప్రాణాన్ని మీరు రక్షించుకోండి. హెల్మెట్ మీద తల మీదే, రక్షణ కూడా మీదే. ఓకేనా? థ్యాంక్ యూ. వాళ్ళకి ఏది తప్పకుండా ఏది డిస్టర్బ్ చేసినా కూడా తక్కువ చలాన పడుతుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే ఏమంటే ఈరోజు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరా ఉంది. సెల్ ఫోన్ మాట్లాడదాం, అదేమంటాడు 7:00 అంటే 7:00 మనం అంటే 7:00 మనం ఆన్ రోడ్లోకి వెళ్ళిపోతాం. మన రోడ్లు ఉంటాం కదా. అవునా? ప్రాపర్గా మనం డ్రైవింగ్ చేస్తే వేరే వాళ్ళు మాట్లాడింది అరని కొడుతుంది. ఎందుకంటే అరని కొడతారు, మన వాళ్ళు ఒక వస్తువు ఇక్కడే ఫోన్ మాట్లాడతారు బండి మీద. ఆ ఎనుకులు చావని బతుకని 2 నిమిషాలు అరని కొట్టని ఇక్కడే ఉంటుంది. ఇక అంటే ఉంటావా లేదా? కాబట్టి మీరు దయచేసి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయాలి. చేస్తే ఇబ్బందులు మీరే పడతాయి. దాంతో పాటుగా అలా మీకు చలాన్ని కూడా పడుతుంది. అట్లా ఇబ్బందే ఎవరైనా మనం పోయి ఏమనుకుంటున్నాం, ఎవరైనా మన దగ్గర సెల్ ఫోన్ మాట్లాడితే కొంచెం మనం ఒక వేరే లోపల ఉంటాం. అన్నట్టు ఏ సెల్ ఫోన్ లేదనుకో కరెక్ట్గా పోతాం. సెల్ ఫోన్ ఉందనుకో ఒక్కొక్కసారి కొన్ని టెన్షన్స్ ఫోన్ మాట్లాడాల్సి వస్తాయి. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేమైనా ప్రాబ్లం కావచ్చు, అందరికీ ఉంటాయి. అప్పుడు మనం ఏంటంటే అగ్రెసివ్గా ఉంటాం. కోపంలో అగ్రెసివ్గా మాట్లాడతాము, స్పీడ్గా పోతాం. ఏదో పోతున్నామో అర్థం కాదు. మనం బాగా వచ్చినప్పుడు బాగా ఆలోచించుకుంటాం.